యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు బీకామ్ విద్యార్థులకు 5th సెమ్ సంబంధించి కార్పొరేట్ అకౌంటింగ్లో ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ అంతర్గత పునర్నిర్మాణం అనే చాప్టర్ సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. ఈ దిగువ హైదరాబాద్ లిమిటెడ్ ఆస్తిపుల బట్టి 31 డిసెంబర్ 2002న ఇవ్వబడింది. అప్పులు, ఆస్తులు. హైదరాబాద్ లిమిటెడ్ కంపెనీ వారికి వాటా మూలధనం 2000 ఆదిక్య వాటాలు ఒక్కొక్కటి 100 రూపాయల చొప్పున 2 లక్షల రూపాయలు. ఆదిక్య వాటా మూలధనం కింద 2 లక్షలు సేకరించారు కాబట్టి వారికి చెల్లించాల్సినటువంటి మూలధనం 2 లక్షలు. అలాగనే ఈక్విటీ వాటాదారులు 4,000 మంది ఉన్నారు. ఒక్కొక్కటి 100 రూపాయల చొప్పున 4 లక్షలు ఈక్విటీ వాటాదారులకు చెల్లించాల్సిన మూలధనం ఉన్నది. 5% డిబెంచర్దారులకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ కింద 50,000 చెల్లించాలి. రుణదాతలకి 1,00,000 రూపాయలు చెల్లించాలి. ఇవి కంపెనీకి ఉండేటువంటి అప్పులు. అలాగనే కంపెనీకి ఉండేటువంటి ఆస్తుల్లో గుడ్విల్ 15,000, స్వాధీన ఆస్తి 2 లక్షలు, ప్లాంట్ 3 లక్షల రూపాయలు. అలాగనే సరుకు 50,000, రుణగ్రస్తులు 40,000, లాభ నష్టాల ఖాతా 2,45,000. ఇప్పుడు ఈ హైదరాబాద్ లిమిటెడ్ కంపెనీ విపరీతమైనటువంటి నష్టాల ఊబిలో ఉంది. ప్రతి సంవత్సరం నష్టాలు సంవత్సరానికి సంచితమైపోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మేనేజింగ్ డైరెక్టర్సు ఏం చేయాలి? ఈ కంపెనీని లిక్విడేట్ చేస్తామా, అంటే పరిసమాప్తిని అందిస్తామా, అంటే క్లోజ్ చేస్తామా, లేకపోతే ఈ కంపెనీని ముందుకు తీసుకుపోవాలంటే కంపెనీ యొక్క ఆదిక్య వాటాదారులు, అలాగనే ఈక్విటీ వాటాదారులు, డిబెంచర్దారులు, రుణదాతలు వాళ్ళు కానీ సహకరించినట్లయితే, వారికి చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత త్యాగం చేసినట్లయితే ఆ త్యాగ ఫలితాలని మూలధన తగ్గింపు ఖాతాకి జమ చేసి ఆ మొత్తాలతో కంపెనీ యొక్క ఆస్తుల మీద ఏర్పడినటువంటి నష్టాలని రైట్ ఆఫ్ చేసినట్లయితే సంస్థ నిలదొక్కుంటుంది. ఆ విధంగా కంపెనీని ముందుకు తీసుకుపోయే మార్గం ఇంటర్నల్గా పునర్నిర్మించడం. లేదు, ఆదిక్య వాటాదారులు, ఈక్విటీ వాటాదారులు, డిబెంచర్దారులు, రుణదాతలు సహకరించకపోయినట్లయితే విధిలేని పరిస్థితిలో కంపెనీని క్లోజ్ చేయడం. ఈ 2 ఆప్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ ముందు ఉన్నది. ఇక్కడ ఈ హైదరాబాద్ లిమిటెడ్ కంపెనీ వారు ఏం చేశారంటే, కోర్టు యొక్క అనుమతి మేరకు, కంపెనీ యొక్క నియమావళిలోని నిబంధనల మేరకు మూలధన తగ్గింపు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి తలసి ఆదిక్య వాటాదారులను, ఈక్విటీ వాటాదారులను, డిబెంచర్దారులను, రుణదాతలను సమావేశపరిచి వారి అంగీకారం మేరకు ఈ కంపెనీని పునర్నిర్మింప తలచినారు. అందులో భాగంగా దిగువ ఇవ్వబడిన మూలధన తగ్గింపు పథకం ఆమోదం పొందింది. అంటే ఆదిక్య వాటాదారులు, ఈక్విటీ వాటాదారులు, డిబెంచర్దారులు, రుణదాతలు అందరూ కూడా మేనేజింగ్ డైరెక్టర్లతో ఏకీభవించి సంస్థని క్లోజ్ చేయొద్దండి, దీన్ని పునర్నిర్మిస్తాం, రీకన్స్ట్రక్ట్ చేస్తాం, కావాల్సి ఉంటే మాకు రావాల్సిన మొత్తాల్లో కొంత త్యాగం చేస్తాం, ఈ సమస్యని మీరు కొనసాగించండి అని చెప్పేసి ఆమోదం తెలియజేశారు. ఆ ఆమోదం యొక్క ప్రక్రియ ఈ విధంగా ఉంది. ఆదిక్యపు వాటాలను ఒక్కొక్కటి పూర్తిగా చెల్లించిన 75 రూపాయలకు తగ్గించాలి. యాక్చువల్గా ఆదిక్య వాటా మూలధనం 2,000 ఆదిక్య వాటాలు ఉంటే వారికి చెల్లించాల్సింది ఒక్కొక్కటి 100 రూపాయల చొప్పున 2 లక్షలు చెల్లించాలి. కానీ ఆదిక్య వాటాదారులు ఏమంటున్నారు? మా యొక్క వాటా విలువని 75 రూపాయలకు తగ్గించండి అని చెప్పి వాళ్ళే ముందుకు వచ్చారు. అంటే 100 రూపాయలది 75 రూపాయలకు తగ్గిస్తున్నామంటే
25 రూపాయలు ఆదిక్యపు వాటాదారులు త్యాగం చేశారు, సాక్రిఫైస్ చేశారు. కాబట్టి ఆ 25 రూపాయలు ఒక్కొక్క వాటా మీద 25 రూపాయల చొప్పున 2000 వాటాల మీద ఆ వచ్చిన మొత్తాన్ని వాటా మూలధన తగ్గింపు ఖాతా క్రెడిట్ చేసి ఆ మొత్తాలని కంపెనీ యొక్క ఆస్తుల మీద ఏర్పడినటువంటి నష్టాలను భర్తీ చేసేదానికి వినియోగించుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ ఎంట్రీ మనము ఆదిక్యపు వాటాదారులు 2000 వాటాలు ఒక్కొక్కటి 100 రూపాయలు ఉంది కదా, 2 లక్షల రూపాయలు, దాన్ని రద్దు చేసి 2000 వాటాలు ఒక్కొక్కటి 75 రూపాయల చొప్పున చూపించి 25 రూపాయలు మూలధన తగ్గింపు ఖాతాకు జమ చేయాలి. దానికి ఫస్ట్ ఎంట్రీ కంపెనీ పుస్తకాల్లో ఇలా రాయాలి. యాక్చువల్గా వాటా మూలధనం అనేది క్రెడిట్ నెలలో చూపిస్తుంది. ఇప్పుడు ఆ 2 లక్షల రూపాయలు రద్దు చేస్తున్నాం కాబట్టి ఒక క్రెడిట్ని రద్దు చేయాలంటే మరొక డెబిట్ పడాలా. అందుకని ఆదిక్యపు వాటా మూలధనం ఖాతా డెటార్ 2 లక్షలని రద్దు చేస్తున్నాం. ఆదిక్యపు వాటాదారులకి ఇవ్వాల్సిన మూలధనం 2 లక్షలని రద్దు చేయడానికి ఒక క్రెడిట్ని రద్దు చేయాలంటే ఒక డెబిట్ చేయాలి. కాబట్టి ఆదిక్యపు వాటా మూలధనం ఖాతా డెటార్ 2000 వాటాలు, వాటా ఒక్కింటికి 100 రూపాయల చొప్పున 2 లక్షలు రైట్ ఆఫ్ చేస్తున్నాం, రద్దు చేస్తున్నాం. రద్దు చేసి దాని స్థానంలో ఆదిక్యపు వాటాదారులు ఏమని అడిగారు, మాకు 100 రూపాయలు చెల్లించవలసిన అవసరం లేదు, జస్ట్ 75 రూపాయలు చెల్లిస్తే చాలన్నారు. సో టు ఆదిక్యపు వాటా మూలధనం ఖాతా క్రెడిట్ 2000 వాటాల మీద 75 రూపాయల చొప్పున 1,50,000. యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వాల్సింది 2 లక్షల రూపాయలు, కానీ వాళ్ళు 1,50,000 ఇవ్వండి చాలు అంటున్నారు. అంటే ఇంకొక 50,000 మూలధన తగ్గింపు ఖాతాకి, దీన్నే ఇంకో పేరుతో టు పునర్నిర్మాణ ఖాతా, టు ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ అకౌంట్ అని చెప్పి కూడా అంటారు, లేదా టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అని కూడా అంటారు. టు మూలధన తగ్గింపు ఖాతానే మరొక పేరుతో పునర్నిర్మాణ ఖాతా అని చెప్పి 2000 వాటాల మీద 25 రూపాయల చొప్పున త్యాగం చేశారు. కాబట్టి 2000 × 25 50,000. అంటే ప్రత్యేక తీర్మానం ప్రకారం 2000 ఆదిక్యపు వాటాలు వాటా ఒక్కింటికి 25 రూపాయల చొప్పున త్యాగం చేసినందుకు, తగ్గించుకున్నందుకు. అంటే ఎంట్రీ మీరు గమనించినట్లయితే పాత ఆదిక్యపు వాటా మూలధనం 2 లక్షలని రద్దు చేయడం. యాక్చువల్గా ఆదిక్యపు వాటా మూలధనం క్రెడిట్ బ్యాలెన్స్, మూలధనం అనేది ట్రయల్ బ్యాలెన్స్లో అంకణాల్లో క్రెడిట్ వైపున ఉంటుంది. ఇప్పుడు రద్దు చేస్తున్నాం కాబట్టి ఒక క్రెడిట్ని రద్దు చేయాలంటే డెబిట్ చేయాలి. సో పాత ఆదిక్యపు వాటా మూలధనం 2 లక్షలను రద్దు చేసేదానికి డెబిట్ చేసాం. కొత్త ఆదిక్యపు వాటా మూలధనం క్రెడిట్ చేయాలి కాబట్టి టు కొత్త ఆదిక్యపు వాటా మూలధనం 2000 × 75 రూపాయలు 1,50,000. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన 2 లక్షలకు 1,50,000 ఇస్తామన్నమాట. ఇంకా 50,000 త్యాగం చేసినటువంటి మొత్తాన్ని పునర్నిర్మాణ ఖాతా లేదా మూలధన తగ్గింపు ఖాతాకి క్రెడిట్ చేయాలి. టు మూలధన తగ్గింపు ఖాతా అంటే ఎంట్రీ ఏమైంది, టు ఆదిక్యపు వాటా మూలధనం ఖాతా డెటార్ 2000 × 100 2 లక్షలు రద్దు చేస్తున్నాం. టు కొత్త ఆదిక్యపు వాటా మూలధనం ఖాతా 2000 × 75 ఆదిక్యపు వాటాదారులు అంగీకరించారు కాబట్టి 25 రూపాయలు త్యాగం చేసేదానికి. ఇప్పుడు వారి వాటా మూలధనము 100 కాకుండా 75 కాబట్టి 2000 × 75 1,50,000. టు మూలధన తగ్గింపు ఖాతా లేదా టు పునర్నిర్మాణ ఖాతా అని చెప్పి 2000 × 25 అంటే 100 రూపాయలకి 75 రూపాయలకి అంగీకరించారు కాబట్టి 25 రూపాయలు త్యాగం చేశారు. సో 50,000. ఈ విధంగా ప్రత్యేక తీర్మానం ప్రకారం, స్పెషల్ రెజల్యూషన్ ప్రకారం 2000 మంది ఆదిక్యపు వాటాదారులు ఏకగ్రీవంగా 25 రూపాయలు తగ్గించినారు. కాబట్టి ఆ 25 రూపాయలు సాక్రిఫైజింగ్ మొత్తాన్ని మూలధన తగ్గింపు ఖాతాకి క్రెడిట్ చేశాం. అంటే ఇప్పుడు మూలధన తగ్గింపు ఖాతా లేదా పునర్నిర్మాణ ఖాతా అనే సంచిలో 50,000 సమకూరింది కంపెనీకి. అలాగనే రెండవ తీర్మానం ఈక్విటీ వాటాలు పై వాటా ఒక్కింటికి 62 రూపాయల 50 పైసల చొప్పున తగ్గించాలి. యాక్చువల్గా 2000 ఈక్విటీ వాటాలు ఉన్నాయి, వారికి చెల్లించాల్సింది 100 రూపాయల చొప్పున 4 లక్షలు ఇవ్వాలి. కానీ ఈక్విటీ వాటాదారులు ఏమంటున్నారు, మేము స్వచ్ఛందంగా కంపెనీని నష్టాల ఊబి నుంచి ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో, పునర్నిర్మాణ కార్యక్రమంలో మీరు మాకు 100 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు,
మా 100 రూపాయల వాటాని ఒక్కొక్కరం ఒక్కొక్క వాటా మీద 62 రూపాయల 50 పైసలు తగ్గించుకుంటాం, అంటే సాక్రిఫైస్ చేస్తున్నారు. కాబట్టి దానికి రెండో ఎంట్రీ రాయాలి. ఫస్ట్ ఆదిక్య వాటాదారులు సాక్రిఫైస్ చేసిన దానికి 20 రూపాయలు సాక్రిఫైస్ చేశారు. 100 రూపాయల షేర్ వాల్యూలో 75 రూపాయలు మాత్రమే ఇస్తే చాలు అన్నారు కాబట్టి 20 రూపాయలు సాక్రిఫైస్ చేశారు, దానికి ఎంట్రీ రాశాం. రెండవది ఈక్విటీ వాటా మూలధనం ఖాతా డెటార్. ఎప్పుడు కూడా వాటా మూలధనం క్రెడిట్ నెల ఉంటుంది, దాన్ని రద్దు చేయాలా, పాత వాటా మూలధనాన్ని రద్దు చేయాలా. ఒక క్రెడిట్ని రద్దు చేయాలంటే డెబిట్ చేయాలి కాబట్టి ఈక్విటీ వాటా మూలధనం ఖాతా డెటార్ 4000 వాటాల మీద వాటా ఒక్కింటికి 100 రూపాయలు చొప్పున 4 లక్షలు మనము రద్దు చేసేసాం. కొత్త ఈక్విటీ వాటా మూలధనం ఖాతా 4000 ఇంటూ 37.5 రూపాయలు. ఈ 37.5 రూపాయలు ఎలా వచ్చిందంటే వాళ్ళు ఒక్కొక్కరు వాటా ఒక్కింటికి 62 రూపాయల 50 పైసలు తగ్గించుకోమన్నారు. అంటే 100లో 62 రూపాయల 50 పైసలు తీసేస్తే ప్రస్తుతం ఈక్విటీ వాటాదారులకు చెల్లించాల్సిన మూలధనం వాటా ఒక్కింటికి 37 రూపాయల 50 పైసలు. సో ఈక్విటీ వాటా మూలధనం ఖాతా డేటా ఈక్విటీ వాటా మూలధనం ఖాతా 4000 ఇంటూ 37.5 1,50,000. వాళ్ళకి చెల్లించాల్సింది ఈక్విటీ వాటాదారులకు 4 లక్షలు. వాళ్ళు ఏమంటున్నారు, 1,50,000 చెల్లిస్తే చాలు అంటున్నారు. అంటే 100 రూపాయల షేర్ వాల్యూకి 62 రూపాయల 50 పైసలు త్యాగం చేశారు కాబట్టి వాటా ఒక్కింటికి 4000 వాటాలకి 2 మూలధన తగ్గింపు ఖాతా లేదా 2 పునర్నిర్మాణ ఖాతా అని చెప్పి ఆ సంచిలో ఈక్విటీ వాటాదారులు తమ వంతు త్యాగం చేసిన మొత్తం 4000 వాటాల మీద 62.5 రూపాయలు చొప్పున 2,50,000 త్యాగం చేశారు. అంటే 4 లక్షలకి 1,50,000 ఇస్తే చాలు అంటున్నారు. అంటే 2,50,000 త్యాగం చేశారు కాబట్టి ఇక్కడ మూలధన తగ్గింపు ఖాతా 2,50,000. ఈ ఆదిక్య వాటాదారుల మూలధన తగ్గింపు ఖాతా 50,000. ఇప్పుడు పునర్నిర్మాణ పథకం కింద ఆ సంచిలో ఆదిక్య వాటాదారులు వేసింది 50,000, ఈక్విటీ వాటాదారులు వేసింది 2,50,000, మొత్తం 3 లక్షలు ఉంది. అంతేకాకుండా మూడో పాయింట్ గమనించినట్లయితే డిబెంచర్దారులు పూర్తి పరిష్కారం నిమిత్తం సరుకు నిల్వను మరియు రుణగ్రస్తులను తీసుకున్నారు. డిబెంచర్దారులు వారికి ఇవ్వాల్సిన 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఈ 1,00,000 రూపాయలకు వాళ్ళ అంగీకారానికి ఏమొచ్చారంటే సరుకు 50,000 సమస్యలో ఉంది కదా, మీరు మాకు 1,00,000 రూపాయలు ఇవ్వబడ్డా, సరుకు 50,000 మాకు ఇచ్చేసేయండి, రుణగ్రస్తులు మేము వసూలు చేసుకుంటాం 40,000, అది కూడా మాకు ఆ పత్రాలు ఇచ్చేసేయండి. సో సరుకు 50,000, రుణగ్రస్తులు 40,000, 90,000 మాకు ఇచ్చేయండి అంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది 1,00,000 రూపాయలు డిబెంచర్దారులకి. 1,00,000కి 90,000 ఇస్తున్నామంటే ఇంక 10,000 వారు వంతు సహాయంగా వారు వంతు త్యాగం చేసింది 10,000. ఆ మూలధన తగ్గింపు ఖాతా అనే సంచిలో, ఆ పునర్నిర్మాణ ఖాతా అనే సంచిలో వారి యొక్క త్యాగ ఫలితం 10,000 వేయాలి. దీనికి ఎంట్రీ ఇది. 5% డిబెంచర్ల ఖాతా డేటా 1,00,000 రూపాయలు. డిబెంచర్లు ఇప్పుడు క్రెడిట్ నెలలు చూపిస్తాయి, ఇప్పుడు రద్దు చేస్తున్నాం కాబట్టి ఒక క్రెడిట్ రద్దు చేయాలంటే డెబిట్ చేయాలి. సో 5% డిబెంచర్స్ అకౌంట్ 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయలకు సరుకు తీసుకుంటున్నారు, రుణగ్రస్తులు తీసుకుంటున్నారు. 2 సరుకు ఖాతా 50,000, 2 రుణగ్రస్తుల ఖాతా 40,000. 1,00,000కి 50 + 40 90,000 తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా 10,000 2 మూలధన తగ్గింపు ఖాతా లేదా 2 పునర్నిర్మాణ ఖాతా అని చెప్పేసి ఆ 10,000 డిబెంచర్దారులు సరుకు రుణగ్రస్తులు తీసుకున్నందున అంటే 10,000 త్యాగం చేస్తున్నారు. ఇప్పుడు ఈ 3 పద్ధతులు కానీ చూసినట్లయితే ఆదిక్య వాటాదారులు 50,000 వదులుకున్నారు వాళ్ళకి రావాల్సిన బాకీలో. ఈక్విటీ వాటాదారులు 2,50,000 వదులుకున్నారు వారికి రావాల్సిన బాకీలో. డిబెంచర్దారులు 10,000 వదులుకున్నారు. మొత్తము 50 + 2.5 3,10,000 ఈ పునర్నిర్మాణ పథకం అనే సంచిలో ఉన్నది నిధి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గుడ్విల్ మరియు లాభ నష్టాల ఖాతాను పూర్తిగా రద్దు చేయాలి. అంటే ఆస్తుల విలువలు పడిపోయినాయి కాబట్టి ఈ సంచితమైనటువంటి ఆస్తులు గుడ్విల్ లాభ నష్టాల ఖాతాను పూర్తిగా రద్దు చేసేదానికి అవసరమైన మొత్తాన్ని పునర్నిర్మాణ ఖాతాలో ఉండేటువంటి ఆ సంచిలో ఉండేటువంటి ఆ యొక్క బ్యాలెన్సెస్ని వినియోగించుకుంటాం. ప్లాంట్ విలువను 50,000 చేత పెంచాలి.
అన్నాడు. అంటే ఈ ప్లాంట్ విలువ, ప్లాంట్ యంత్రాలు వచ్చేసి ఇక్కడ 3 లక్షలు ఉంది. ఈ 3 లక్షలు ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 3 లక్షలు ప్లాంటు 3,50,000 అవుతుంది. ఒక 50,000 పెరిగిందని చెప్పాడు. ఆ పెరిగిన 50,000 కూడా పునర్నిర్మాణ ఖాతా సంచిలో వేయాల. అంటే మూలధన తగ్గింపు కార్యక్రమానికి వినియోగించేటువంటి డబ్బులో ఆ ప్లాంట్ యంత్రాల మీద పెరుగుదల 50,000 ఉంది కాబట్టి దానికి కూడా ఒక పద్దు రాయాల. సో ప్లాంట్ యంత్రాల ఖాతా డెటార్ 50,000 టు మూలధన తగ్గింపు ఖాతా 50,000. ప్లాంట్ యంత్రాల విలువ పెంచినందున అంటే సర్దుబాట్లు ఏం చెప్పాడు, ఆ ఆమోద తీర్మానంలో ప్లాంట్ యంత్రాల మీద 50,000 పెరుగుతుందన్నాడు. కాబట్టి ఆ పెరిగిన విలువని మొదట్లో ఆర్థిక వాటాదారులు త్యాగం చేసిన మొత్తం పునర్నిర్మాణ సంచిలో వేశాం. ఈక్విటీ వాటాదారులు త్యాగం చేసిన మొత్తము ఆ సంచిలో వేశాం. డిబెంచర్దారులు త్యాగం చేసిన 10,000 సంచిలో వేశాం. ప్లాంట్ యంత్రాల మీద 50,000 పెరిగిందన్నాడు. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా సంచిలో వేస్తే మొత్తము ఎంత సమకూరుతుందంటే 3,60,000 సమకూరుతుంది. అంటే ఆర్థిక వాటాదారులు 50,000 త్యాగం చేశారు, ఈక్విటీ వాటాదారులు 2,50,000 త్యాగం చేశారు, డిబెంచర్దారులు 10,000 త్యాగం చేశారు, యంత్రాల మీద పెరుగుదల ఒక 50,000 వచ్చింది. ఈ అన్నీ కలిస్తే మూలధన తగ్గింపు ఖాతా అనే సంచిలో 3,60,000 ఉంది. అంటే ఈ 3,60,000ని ఆస్తుల మీద ఏర్పడినటువంటి నష్టాన్ని రద్దు చేసేదానికి వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 పద్ధతులు చూసినట్లయితే 2 మూలధన తగ్గింపు, 2 మూలధన తగ్గింపు, 2 మూలధన తగ్గింపు. ఆర్థిక వాటాదారులు త్యాగం చేసిన 50,000 2 మూలధన తగ్గింపు అంటే క్రెడిట్ చేస్తున్నాం. ఈక్విటీ వాటాదారులు త్యాగం చేసినటువంటి ఈ 2,50,000 2 మూలధన తగ్గింపు ఖాతా అని చెప్పి క్రెడిట్ చేస్తున్నాం. డిబెంచర్దారులు త్యాగం చేసినటువంటి మొత్తం 2 మూలధన తగ్గింపు అని 10,000 క్రెడిట్ చేసాం. 50,000 క్రెడిట్ చేసాం, 2,50,000 క్రెడిట్ చేసాం, 10,000 క్రెడిట్ చేసాం పునర్నిర్మాణ ఖాతాకి, అంటే మూలధన తగ్గింపు ఖాతాకి. ఇప్పుడు ఆ మూలధన తగ్గింపు ఖాతాలో అలాగనే యంత్రాల మీద ఒక 50,000 కూడా మూలధన తగ్గింపు ఖాతా క్రెడిట్ చేశాం. ఈ 4 వనరుల ద్వారా సమకూరినటువంటి మొత్తం అంటే ఆర్థిక వాటాదారులు, ఈక్విటీ వాటాదారులు, డిబెంచర్దారులు, యంత్రాల మీద పెరుగుదల ఇవన్నీ కూడా మూలధన ఖాతాలో వేస్తున్నాం కాబట్టి క్రెడిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ సంచిలో నుంచి ఆ మొత్తాలు తీయాల. ఇంతకుముందు క్రెడిట్ చేస్తున్నాం సంచిలో వేసినప్పుడు, ఇప్పుడు సంచి నుండి తీయడం అంటే డెబిట్ చేయాలి. కాబట్టి 4 చిట్టాబద్దుల్లో మూలధన తగ్గింపు ఖాతా, 2 మూలధన తగ్గింపు ఖాతా, 2 మూలధన తగ్గింపు ఖాతా, 2 మూలధన తగ్గింపు ఖాతాని క్రెడిట్ చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని బయటికి తీస్తున్నాం కాబట్టి డెబిట్ చేయాలి. ఒక క్రెడిట్ని రద్దు చేయాలంటే డెబిట్ చేయాలి. సో మూలధన తగ్గింపు ఖాతా డెటార్ 3,60,000. దీన్ని దేనికి వినియోగించాలంటే క్వశ్చన్ పేపర్లో ఏం చెప్పాడు, గుడ్ విల్ మరియు లాభ నష్టాల ఖాతాను పూర్తిగా రద్దు చేయాలి అన్నాడు. ఇక్కడ గుడ్ విల్ లాభ నష్టాల ఖాతా వచ్చేసి 2,45,000. తర్వాత సరుకు రుణగ్రస్తులు డిబెంచర్దారులు తీసుకున్నారు, లాభ నష్టాల ఖాతా 2,45,000 రద్దు చేయాలి. తర్వాత గుడ్ విల్ 15,000 రద్దు చేయమన్నాడు. ఈ 2 రద్దు చేయాలి. సో 15,000 2,45,000 అంటే 2,60,000 రద్దు చేయాలి. అంటే మూలధన తగ్గింపు ఖాతా డెటార్ 3,60,000 ఆ సంచిలో ఉంటే అందులోంచి గుడ్ విల్ రద్దు చేయడానికి 2 గుడ్ విల్ ఖాతా 15,000, 2 లాభ నష్టాల ఖాతా 2,45,000 అంటే 2,60,000 పోయింది. 3,60,000లో సంచిలో ఉంటే ఆ నిధి నుంచి మూలధన తగ్గింపు ఖాతాలో ఉండేటువంటి క్రెడిట్ బ్యాలెన్స్ నుంచి గుడ్ విల్ 15,000, లాభ నష్టాలు గత సంవత్సరం నష్టం 2,45,000 రద్దు చేస్తే అంటే 260 పోతే ఇంకా ₹1,00,000 ఉంటుంది. 360లో 260 ఈ 2 పోతే ఇంక ₹1,00,000 ఉంటుంది. ఈ ₹1,00,000 మనం ఏం చేస్తామంటే సమస్యలో ఉండేటువంటి స్వాధీన ఆస్తి అని చెప్పి ఇచ్చినాడు క్వశ్చన్ పేపర్లో. స్వాధీన ఆస్తి 2,00,000 ఉంది.
ఈ 2 లక్షలకు గాను ₹1,00,000 వినియోగించుకుంటాం. 2 లక్షల రూపాయలు రద్దు చేస్తాం. సో ఇప్పుడు పద్దు ఏమవుతుందంటే 3,60,000 డెబిట్ చేసి పునర్నిర్మాణ ఖాతా లేదా మూలధన తగ్గింపు ఖాతా డెబిట్ చేసి అందులో గుడ్విల్ 15,000, లాభ నష్టాలు 2,45,000, ఇకపోతే 260 పోతే 360లో ₹1,00,000 ఉంటుంది కాబట్టి ఆ లక్షని స్వాధీన ఆస్తి ₹1,00,000 రద్దు చేసేదానికి వినియోగిస్తాం. ఇప్పుడు నెరేషన్ మూలధన తగ్గింపు ఖాతా నిల్వ నుండి వివిధ ఆస్తుల విలువలను తగ్గించినందుకు, అంటే గుడ్విల్ రద్దు చేసాం, లాభ నష్టాల ఖాతా రద్దు చేసాం, ఇంకా ₹1,00,000 మిగిలింది కాబట్టి స్వాధీన ఆస్తి 2 లక్షలకి ₹1,00,000 రద్దు చేసాం. ఇంకా స్వాధీన ఆస్తి ₹1,00,000 చూపించాలా మీరు తయారు చేసేటువంటి ఆస్తి అప్పుల పట్టిలో. సో ఇప్పుడు ఫైనల్గా ఆస్తి అప్పుల పట్టి చిట్టాబద్దులని రాసిన తర్వాత 31 డిసెంబర్ 2002 నాటి హైదరాబాద్ లిమిటెడ్ వారి ఆస్తి అప్పుల పట్టి బ్రాకెట్లో మరియు తగ్గింపు, అంటే పునర్నిర్మాణ పథకాన్ని చేపట్టేటువంటి ఏ కంపెనీ అయినా ఆస్తి అప్పుల పట్టి యొక్క బ్రాకెట్లో మూలధన తగ్గింపు అని రాయాలి. అది కోర్టు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ప్రకారము మరియు తగ్గింపు అని రాసి, ఇప్పుడు అప్పుల వైపును చూడండి. మూలధనం అని రాసి 2,000 ఆదిక్య పోటాలు ఒక్కొక్కటి ₹75. పాత ఆస్తి అప్పుల పట్టిలో మీకు ఎంత ఇచ్చినాడు? 2,000 ఆదిక్య పోటాలు ఒక్కొక్కటి ₹100 ఇచ్చినాడు. వాళ్ళు ₹25 త్యాగం చేశారు కాబట్టి ఆదిక్య పోటాదాలు ఇప్పుడు ప్రజెంటు దాని విలువ ₹75. సో 2,000 × 75 చూపించాలా. కాబట్టి ఆస్తి అప్పుల పట్టిలో మనము 2,000 ఆదిక్య పోటాలు ఒక్కొక్కటి ₹75 చొప్పున ₹1,50,000. అలాగనే ఈక్విటీ వాటాలు మీకు ఇచ్చినటువంటి పాత ఆస్తి అప్పుల పట్టిలో 4,000 ఈక్విటీ వాటాలు ₹100 ఉంది. వాళ్ళు ₹62.50 త్యాగం చేశారు కాబట్టి ఇకపోతే ₹32.50 చొప్పున ఉంటుంది ఒక షేర్ వాల్యూ. సో కొత్తగా తయారు చేసి మీరు ఆస్తి అప్పుల పట్టిలో పునర్నిర్మాణ పథకం తర్వాత తయారు చేసి ఈ ఆస్తి అప్పుల పట్టిలో 4,000 ఈక్విటీ వాటాలు ఒక్కొక్కటి ₹37.50 చొప్పున ₹62.50 త్యాగం చేశారు. 100లో ₹62.50 పోతే ప్రజెంట్ వాల్యూ ₹37.50. 4,000 × ₹37.50 1,50,000. తర్వాత బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ పాత ఆస్తి అప్పుల పట్టిలో 50,000 ఇచ్చున్నాడు. ఆ 50,000 దాన్ని మనం అది 50,000 వాళ్ళు ఏం త్యాగం చేయాలి, బ్యాంక్ వాళ్ళకి తప్పనిసరిగా మనం ఇవ్వాల్సిందే కాబట్టి 50,000 మనము చూపించేస్తాం. 50,000 బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 50,000. రుణదాతలు కూడా ఇక్కడ ఏం సాక్రిఫైస్ చేయలేదు, ₹1,00,000 చూపించేశాం. ఈ లెక్కలో సాక్రిఫైస్ చేసింది ఆదిక్య వాటాదారులు ₹25 త్యాగం చేశారు, ఈక్విటీ వాటాదారులు ₹62.5 త్యాగం చేశారు వాటా ఒక్కింటికి, డెబెంచర్దారులు ఒక 10,000 త్యాగం చేశారు, యంత్రాల విలువ ఒక 50,000 పెరిగింది. మొత్తం 3,60,000ని ఆ యొక్క మొత్తాన్ని సంచితమైన ఆస్తులు గుడ్విల్లు లాభ నష్టాలు రద్దు చేసి ఇంకా మిగిలిన ₹1,00,000 స్వాధీన ఆస్తుల్ని ₹1,00,000 వరకు మేరకు రద్దు చేసేదానికి వినియోగించాం. ఆ విధంగా మనము ఆస్తి అప్పుల పట్టిలో అప్పులన్నీ చూపించిన తర్వాత ఆస్తుల వైపున స్వాధీన ఆస్తి 2 లక్షలు ఉంది. అందులో మూలధన తగ్గింపు ఖాతా లేదా పునర్నిర్మాణ ఖాతాలో 2 లక్షలకు గాను 3,60,000 గాను 2,60,000 పోతే ఇంకా 1,00,000 మిగిలి ఉంది. ఆ 1,00,000ని స్వాధీన ఆస్తులు తగ్గించుకునేదానికి వినియోగిస్తున్నాం. మొత్తం 3,60,000లో గుడ్విల్లు లాభ నష్టాలు 2,60,000 వినియోగించుకోగా ఇంకా 1,00,000 మిగిలింది. ఆ 1,00,000ని మనం స్వాధీన ఆస్తుల్ని తగ్గించుకునేదానికి వినియోగించాం కాబట్టి స్వాధీన ఆస్తి 2 లక్షలు మైనస్ 1,00,000 చూపించాం. ప్లాంట్ విలువ 3 లక్షలు పాత ఆస్తి అప్పుల పట్టిలో ఇచ్చినాడు, అది 50,000 పెరిగిందన్నాడు కాబట్టి 3 లక్షలకి 50,000 కలిపి 3,50,000 వేసేసాం. ఇవి ఆస్తుల వైపున. మీరు పాత ఆస్తి అప్పుల పట్టి కానీ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది గుడ్విల్ రద్దు చేసేసాం, చూపించబడలే. మీరు తయారు చేసే పునర్నిర్మాణ పథకం తర్వాత తయారు చేసే ఆస్తి అప్పుల పట్టిలో గుడ్విల్ చూపించబడలే, రద్దు చేసాం. స్వాధీన ఆస్తి 2 లక్షలకు గాను ₹1,00,000 తగ్గించాం, 1,00,000 చూపిస్తాం. ప్లాంట్ 3 లక్షలు ఉంది, 50,000 పెరిగిందన్నాడు కాబట్టి 3,50,000 చూపిస్తాం. తర్వాత సరుకు రుణగ్రస్తులు డెబెంచర్దారులు తీసుకున్నారు కాబట్టి దాన్ని మీరు తయారు చేసే పునర్నిర్మాణ పథకం తర్వాత తయారు చేసే ఆస్తి అప్పుల పట్టిలో చూపించబడలేదు. లాభ నష్టాల ఖాతా కూడా రద్దు చేసాం. సో మన యొక్క ఆస్తి అప్పుల పట్టిలో
ఏమేమి ఉన్నాయంటే స్వాధీన ఆస్తి 2 లక్షలు, లక్ష తగ్గించి 1,00,000 చూపించాం. ప్లాంట్ 3 లక్షలు కాస్త 50,000 పెరిగింది కాబట్టి 3,50,000 వేసాం. ఇవి అప్పులు. ఈ విధంగా పునర్నిర్మాణ పథకం తర్వాత మూలధన తగ్గింపు కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆస్తులు బట్టి ఈ విధంగా అప్పులు ఆస్తులు వేసి టాలీ చేయడం 4,50,000, 4,50,000. ఈ విధంగా లెక్క బాగా చక్కగా చదువుకొని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.